2024 లో అయితే మీ అందరికి తెలిసిన విషయమే చాలా అంటే చాలా మొబైల్స్ అనేది లాంచ్ అయినాయి. అందులో మంచి మొబైల్స్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ కొన్ని మొబైల్స్ వరకు మాత్రమే ఉన్నాయి గైస్. ఆ కొన్ని మొబైల్స్ ఏందో ఇప్పుడైతే వాటి గురించి అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మెయిన్లీ ఇప్పుడు ఏంటంటే అండర్ 10,000 నుంచి 35,000 రూపీస్లలో మనకు ఏ మొబైల్స్ అనేది ఈ 2024 లో బెస్ట్ ఉన్నాయో అయ్యే మొబైల్స్ చెప్తున్నాను. ఎందుకంటే మాక్సిమం అయితే ఇదే బడ్జెట్ లో చాలా మంది అయితే చూస్తుంటారు ఏ మొబైల్ తీసుకోవాలనేది. లేదు మాకు 40-50,000 రూపీస్ లో కూడా తీసుకోవాలనుకుంటే మాత్రం మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఖచ్చితంగా అయితే వాటికైతే రిప్లై అయితే ఇస్తాను గైస్. హై గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. ఒక 20,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు. 20,000లో మీకు గేమింగ్ కి ఏ మొబైల్ అయితే సెట్ అవుతుంది, లేదు మాకు కెమెరాకి ఏ మొబైల్ సెట్ అవుతుంది, లేదు ఓవరాల్ గా ఆల్రౌండర్ కి ఏ మొబైల్ సెట్ అవుతుంది. ఈ విధంగా మనకైతే ఒక కేటగిరీ ప్రకారం అయితే మనము 2024 లో వచ్చిన మొబైల్స్ ని ఒకటి పిక్ చేసుకుని దానికైతే మనమైతే విన్నర్ అయితే ఇచ్చేద్దాం. సోది లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు అండర్ 10,000 రూపీస్ లో ఒక మొబైల్ ఉందా బ్రదర్ అంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇక్కడైతే ఒక మొబైల్ ఉంది. రీసెంట్ గానైతే ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది మోటో నుంచి. మోటో G35 అనే ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది గైస్. మొబైల్ కూడా జస్ట్ ఈ డిసెంబర్ మంత్ లోనే లాంచ్ అయింది. అంటే ఈ మొబైల్ యొక్క డెడికేటెడ్ వీడియో అయితే మన ఆల్రెడీ ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి. మీరు అండర్ 10,000 రూపీస్ లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ప్రాసెసర్ వచ్చేసి అనీస్ OS T760 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేయడం అయితే జరిగింది గైస్. ఇదైతే మీకు జనరల్ యూజ్ కి అయితే ఓకే సెట్ ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఓవరాల్ గా అండర్ 10,000 రూపీస్ లో ఒక బడ్జెట్ మొబైల్ ఆల్రౌండర్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇదైతే పిక్ చేసుకోవచ్చు గైస్. ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నిటితో పోల్చుకుంటే. అండర్ 15,000 రూపీస్ లో ఏమైనా మొబైల్స్ ఉన్నాయంటే ఇక్కడ కూడా ఒక 2-3 మొబైల్స్ అయితే పిక్ చేసుకున్నాను. CMA Phone 1 అనేది పిక్ చేసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే CMA Phone 1 అనేది డిజైన్ అనేది అంత అట్రాక్టివ్ అయితే ఉండదు. కానీ దీని OS ఇదంతా అయితే సూపర్ ఉంటుంది. ఓకే, CMA Phone 1 వద్దు మాకు, ఇంకా ఆల్టర్నేట్ గా ఆల్రౌండర్ మొబైల్, దీని డిజైన్ అన్ని బాగుండాలి, దాని ఆల్టర్నేటర్ లో ఏదైనా మొబైల్ ఉందంటే ఎస్ మనకి ఇక్కడైతే సామ్సంగ్ M35 అనేది ఒక మొబైల్ అయితే ఉంది. అండర్ 15,000 రూపీస్ లో ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ డ్యూయల్ వచ్చేసి మనకు స్టూడియో స్పీకర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ డాల్బీ అట్మాస్ కూడా అయితే మనకి ఇందులో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తోటి అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మైక్రో కెమెరా. మొత్తం 3 కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మెయిన్లీ ప్రాసెసర్ వచ్చేసి గైస్ సామ్సంగ్ ఎప్పుడైనా వాళ్ళ కొత్త ప్రాసెసర్ యూజ్ చేస్తుంది కాబట్టి Exynos 1380 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేసింది. ఓకే, జనరల్ యూజ్ కి అయితే మీకైతే ఇదైతే కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి 15,000 రూపీస్ లో ఆల్రౌండర్ మొబైల్ ఓకే. కాకపోతే మాకు ఏంటంటే ఎస్పెషల్లీ మాకు గేమింగ్ కోసమే అండర్ 15,000 రూపీస్ లో ఒక మొబైల్ గురించి చెప్పంటే మాత్రం అక్కడ అయితే ఒక మొబైల్ అయితే ఉంది. అదే Realme Narzo 70 టర్బో గైస్. ఇది ఓన్లీ ఎస్పెషల్లీ గేమింగ్ లవర్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ కోసం మాత్రమే ఈ మొబైల్ అయితే డిజైన్ అయితే చేసేయడం జరిగింది. మెయిన్లీ గైస్ ఈ మొబైల్ వచ్చేసి BGM వచ్చేసి 90 FPS వరకు అయితే హ్యాండిల్ అయితే చేసుకోగలదు. ఆ బడ్జెట్ లో 15,000 రూపీస్ బడ్జెట్ లో మాత్రం 90 FPS లో BGM హ్యాండిల్ చేసే మొబైల్ ఏమైనా ఉందంటే మాత్రం ఇది ఒక్కటే మొబైల్ ఉంది అక్కడ. ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం LPDDR వచ్చేసి 4x తోటి అయితే వస్తుంది. అండ్ UFS వచ్చేసి 3.1 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. మాక్సిమం అక్కడైతే UFS వచ్చేసి 2.2 2.1 అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 3.1 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని వల్ల కూడా ఏంటంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా కొంచెం స్పీడప్ చేయడానికి అయితే ఇదైతే ట్రై చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మొబైల్లో కూలింగ్ సిస్టమ్స్ కూడా ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది గైస్. 6050 mm² పేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళైతే ఇంప్లిమెంట్ అయితే చేశారు ఈ ఒక్క మొబైల్లో. ఆల్మోస్ట్ మీరు అయితే 1 అవర్ అయితే గేమ్ ప్లే కంటిన్యూ చేసినా కూడా మొబైల్ అయితే అంతగా హీట్ అయితే అస్సలే కాదు. అండ్ డిస్ప్లే కూడా మీకైతే ఫ్లాట్ డిస్ప్లే అయితే వస్తుంది. 6.67 ఇంచెస్ గల ఫుల్ HD OLED డిస్ప్లే అయితే మనకైతే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు కర్వ్డ్ డిస్ప్లే ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు గేమింగ్ లవర్స్ అనేది. కానీ ఫ్లాట్ డిస్ప్లే ఉండడం వల్ల మీకు కొంచెం గేమింగ్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా అండర్ 15,000 రూపీస్ లో ఒక గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ మొబైల్ అయితే రికమెండ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకే, అండర్ 25,000 రూపీస్ లలో చూసుకున్నట్టయితే ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకు. మీరు లైక్ ఎట్లా అంటే మీరు కెమెరా కోసం ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదంటే ఆల్రౌండర్ పర్పస్ లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా, లేదు ఓన్లీ గేమింగ్ పర్పస్ లో ఒక మొబైల్ తీసుకోవాలా అనేది ఇక్కడైతే మీరైతే చూస్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడైతే ఒక మొబైల్ ఉంది. అదే మోటో
H50 Fusion గైస్. ఈ ప్రాసెసర్ వచ్చేసి గైస్ స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్లీ కెమెరా చూసుకుంటే గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి గైస్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LITS 700C సెన్సార్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 32 మెగాపిక్సెల్ తో కూడా ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్ వచ్చేసి ఓన్లీ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే. నెక్స్ట్ అండర్ 25,000 రూపీస్ లో ఎవరైనా గేమింగ్ పర్పస్ లో ఒక మొబైల్ తీసుకోవాలంటే మాత్రం ఇక్కడైతే ఒక మొబైల్ ఉంది, అదే పోకో F6 మొబైల్ గైస్. మెయిన్లీ ప్రాసెసర్ చూసుకుంటే గైస్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఆ బడ్జెట్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అనేది సూపర్ అసలు. అండ్ డిస్ప్లే వచ్చేసి గ్యాస్ ఇదైతే ఫ్లాట్ డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 6.67 ఇంచెస్ గల 1.5K రెజల్యూషన్ తోటి ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇందులో అయితే యూజ్ అయితే చేశారు. అండ్ 128 రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఎవరన్నా అండర్ 25,000 రూపీస్ లో గేమింగ్ కోసం చూస్తుంటే మాత్రం ఇదైతే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేయడం వల్ల మీకు అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే స్మూత్ గా అయితే రన్నింగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. లేదు మాకు 25,000 రూపీస్ లో కెమెరా ఉండాలి, గేమింగ్ ఉండాలి, కర్వ్డ్ డిస్ప్లే ఉండాలి, ప్రాసెసర్ అనేది మంచిగా ఉండాలి, ఇవన్నీ ఉన్న ఒక మొబైల్ చెప్పంటే మాత్రం ఇక్కడ వచ్చేసి మనకు IQ Z9S Pro మొబైల్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది గైస్. డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ గల ఫుల్ HD ప్లస్ కర్వ్ ఆమ్లెట్ డిస్ప్లే గైస్. ఇందులో వచ్చేసి మనకి ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే ఉంది. 5500 mAh తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ 25,000 రూపీస్ లలో ఒక ఆల్రౌండర్ మొబైల్ చూస్తున్నట్టయితే మాత్రం ఇదైతే ఖచ్చితంగా అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసి. ఒక మొబైల్ గురించి అయితే డీటెయిల్ గా మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తలేను. 30,000 రూపీస్ లో ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నారా? అయితే మనకి ఇక్కడైతే మనకు Vivo T3 Ultra అని అయితే ఒక మొబైల్ అయితే ఉంది. ఒకసారి ఈ మొబైల్ యొక్క స్పెట్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ గల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో అయితే ఉంది గైస్. అండ్ ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. కెమెరా చూసుకుంటే గైస్ మెయిన్లీ వివోలో అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది. అండ్ ఇంకో కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఇంకో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూజ్ అయితే చేస్తారు. 50 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది గైస్. బ్యాటరీ వచ్చేసి 5500 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 80 వాట్ ఛార్జర్ కి సపోర్ట్ అయితే ఉంది. 30,000 లో ఎవరైనా ఆల్రౌండర్ మొబైల్ కోసం చూసుకుంటే మాత్రం Vivo T3 Ultra అనేది సూపర్ ఉంటుంది. కెమెరా విషయంలో, గేమింగ్ విషయంలో, మీకు ప్రాసెసర్ ప్రతి ఒక్క విషయంలో T3 Ultra అనేది ది బెస్ట్ అయితే ఉంటుంది. అండర్ 35,000 రూపీస్ లో నాకు గేమింగ్ కావాలి ప్లస్ ఆల్రౌండర్ ఒక మొబైల్ కావాలంటే మాత్రం రెండు ఒకే మొబైల్లో ఉన్నాయి. అదే IQ Neo 9 Pro గైస్. ఇదైతే మనకు అండర్ 35,000 రూపీస్ లో అయితే వస్తుంది. ఇంకా ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే మనకు లాస్ట్ దసరా దీవాలి ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే 32 ఆ రేంజ్ లో కూడా ఇదైతే రావడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఈ మొబైల్ లాంచ్ అయ్యి కూడా 10-11 మంత్స్ అవుతున్నాయి. అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే దీని క్రేజ్ అయితే అస్సలు కూడా తగ్గలేదు. నేనైతే చాలా సార్లు అయితే చెప్పాను గైస్ ఈ మొబైల్ గురించి. సరే ఈ మొబైల్ యొక్క స్పెడ్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ గల డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేశారు. అండ్ అడిషనల్ గా Q1 చిప్ కూడా అయితే మనకైతే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది Q1 చిప్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం స్మూత్ గా అనేది హ్యాండిల్ అయితే చేస్తూ ఉంటుంది గైస్. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ IMX 920 ప్లస్ సెన్సార్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గైస్. 16 మెగాపిక్సెల్ యొక్క ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5160 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 120 వాట్ ఛార్జర్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఓవరాల్ గా అండర్ 35,000 రూపీస్ లో ఒక మొబైల్ తీసుకోవాలంటే మాత్రం ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అయితే ఫాలో చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.